అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ కాబూలీ చెన్నాతో మంచి టేస్టీగాను హెల్దీగా ఉండే కర్రీ. ఇప్పుడు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. దీనికి ముందుగా ఒక 200 గ్రాముల శనగలను కడిగి రాత్రంతా నానబెట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా నానిన శనగలను మనం కుక్కర్లో వేసుకోవాలి. 1 కప్పు శనగలకు కాను 2 కప్పుల నీళ్ల చొప్పున పోసుకొని ఈ శనగలకు సరిపడినంత ఉప్పు, మంచి కలర్ రావడానికి చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ ఆరనివ్వాలి. ఈ విధంగా స్టీమ్ ఆరిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే శనగలకి చిటికెడు పసుపు వేసుకోవటం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంది. శనగలు ఈ విధంగా ఉడకాలండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కడాయి వేడైన తర్వాత దీనిలో 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్ల ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు టమాటా ప్యూరీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత దీనిలో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కాబూలీ చెన్నాను ఆ నీళ్లతో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను ఆల్కు ప్రెస్ చేసుకోండి. మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.